ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. దినము దేవుని వాక్యంలో నుంచి యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. ప్రియమైన సహోదరులారా, దేవుని యొక్క మహాప్రేమ ఇది. యేసు క్రీస్తు యొక్క శిలువ రక్తంలో విమోచింపబడిన వారికి ఉన్న గొప్ప భాగ్యం ఇది. ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఇచ్చినారో వారికి ఇచ్చిన గొప్ప భాగ్యం ఇది. ఇక్కడ చూస్తే యోబు అనే వ్యక్తి గురించి మనకు చాలా వివరంగా తెలుసు. ఆయన ఆస్తి బహు గొప్పగా ఉంది. తూర్పు దిక్కు దినల్లో అతడే గొప్పవాడుగా ఉన్నాడు. అయితే ఆ దేవుని దగ్గరికి, యెహోవా దేవుని దగ్గరికి అపవాది అయినవాడు వెళ్ళి యోబు విషయం మాట్లాడితే, యోబు న్యాయవంతుడు నీతివంతుడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చినప్పుడు జరిగిన వృత్తాంతం ఇది. ఇక్కడ అపవాది అయినవాడు ఏమంటున్నాడు చూడండి. నీవు అతనికి అతని ఇంటి వారికి అతని కలిగిన సమస్తం చుట్టూ కంచె వేసితివి కదా అని చెప్పినాడు. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించెను. ప్రియమైన వారులారా, ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, యోబుకు ఆస్తి బాగుంది. ఆ ఆస్తి అంతా ఎట్లొచ్చింది అని అపవాది అయిన వాడు చెప్తున్నాడు. నీవు అతని చేతి పనిని దీవించుట చేతనే కదా అని చెప్తున్నాడు. ప్రియమైన వారులారా, మనం చాలాసార్లు మనకు యోబంత ఆస్తి అయితే లేదు, ఉండదు చాలామందికి. ఏదో కొద్దిగా ఉన్న ఆస్తి ఏమనుకుంటామంటే, నేను కష్టపడి సంపాదించిన, లేకుంటే మా తాతలు కష్టపడి సంపాదించరు, లేకుంటే నా తెలివితోటి, లేకుంటే నా యుక్తితోటి, లేకుంటే నా వివేచనతోటి, నా చదువుతోటి, లేకుంటే నాకున్న పరిచయాల వలన నేను ఇది సంపాదించుకున్నా అని చెప్పే బుద్ధిహీనతలో మనం ఉన్నాం. ఇది చాలా విచారకరమైన విషయం. యోబు ఆస్తి ఎట్లుందంటే, దేవుని చేత యెహోవా చేతి పనిని ఆశీర్వదించుట చేత ఆ దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలా. మన జీవితంలో మనకి ఏదైతే ఉందో, నీ జీవితంలో నీవు ఏదైతే కలిగి ఉన్నావో అది దేవుని చేత వచ్చినందున నువ్వు దేవుని ఆరాధించాలా. రెండోది, నీ చేతి పని ఆశీర్వదింపబడాలన్నా, నీకు ఆస్తి బహుగా విస్తరించాలన్నా నీవు దేవుని మీద ఆధారపడాలని చూపిస్తుంది. రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఉదయకాలం ప్రభుని ఆరాధన చేయడానికి వచ్చిన మనము ఆయన ఔన్నత్యాన్ని తెలుసుకోక మనము చాలాసార్లు ఏమనుకుంటాం అంటే, నేనే సంపాదించుకున్నా అనుకుంటాం. అయితే ఇక్కడ యోబు యొక్క జీవితంలో చూస్తే ఈ చేతి పని ద్వారా వచ్చిన ఆశీర్వాదము, ఈ దేవుడు చేతి పనిని ఆశీర్వదించ వచ్చిన ఆస్తి అంతా ఒకరోజు పోయింది. కానీ ఆయన బాధపడలే. ఆయన ఏమంటున్నాడు, 1వ అధ్యాయం 21వ వచనంలో ఉంటుంది, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామమునకు మహిమ కలుగును గాక అని అంటాడు. ప్రియమైన వారులారా, మన బిజినెస్లో చిన్న నష్టం వస్తే, మన పంటలో చిన్న నష్టం వస్తే, మన కుటుంబంలో చిన్న నష్టం వస్తే ఏమంటాం మనము? మందిరం మానేస్తాం, ఆరాధన మానేస్తాం, ప్రార్థన మానేస్తాం, వాక్యం ధ్యానించడం మానేస్తాం, దేవుని ప్రజలతో ప్రార్థన చేసుకునే సావాసం మానేస్తాం. ఇది దుఃఖకరమైన, విచారకరమైన ఒక క్రైస్తవునికి ఉన్న బలహీనత. ఇది మనం పెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకు నష్టం వచ్చినప్పుడు ఇంకా మందిరంలో ఉండాలి, మనకు కష్టం వచ్చినప్పుడు ఇంకా ఆరాధన చేయాలి, మనకు లోటులో ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేసి దేవుని ప్రజలతో సావాసం కలిగి ఉండి ధైర్యం తెచ్చుకొని ప్రభువును మహింపచేవారమై ఉండాలి. మనం అట్లున్నామా? యోబును చూసి నేర్చుకోవాలి. 10 మంది పిల్లలు ఒకటే రోజు శవాలుగా పడి ఉన్నారు. మనకు ఒక కుమారుడు బాగాలేకపోతే హాస్పిటల్లో చుట్టూ దొరుకుతాం, మందిరం మానేస్తాం. మనకు ఒక బిడ్డ బాగాలేకపోతే హాస్పిటల్లో పడతాం. మన ఇంట్లో ఎవరైనా బాగలేకపోతే, మన చుట్టాల్లో ఎవరైనా బాగలేకపోతే మందిరం విడిచిపెడతాం. కానీ యోబు ఇంట్లో 10 మంది శవాలు, 7 మంది కుమారులు, 3 కుమార్తెలు పడి ఉన్నారు. 5,000 జతల ఎడ్లు, 500 గాడిదలు, 300 ఒంటెలు, బహుమంది పని వాళ్ళు అందరూ ఒకటి దినంలో పోతే ఆయన యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామకు స్తుతి కలుగును గాక. ప్రియమైన సోదరులారా, ఈ దినం ఆరాధనకు వచ్చిన మనము మన యొక్క ఆరాధన ఏ స్థాయిలో ఉంది మనం పరిశీలన చేసుకొని దేవుని మహిమపరుద్దాం. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. యోబు యొక్క జీవితంలో ఎంత గంభీరమైన క్షణాలు చూడగలుగుతున్నాం.
మేము ఆ స్థాయిలో ఉండినట్లు కృపనీయమని యేసు నామములో ఈ కొద్ది వినోపములు స్తుతించి ఆరాధించి సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.